సరే, ఈరోజు మనం ఓ ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. చాలా మంది జీవితాలు ఎలా సాగుతాయో చూస్తే ఓ మంచి ఉద్యోగం, నెల జీతం, ఖర్చులు, అద్దెలు అంతే. ఇదో సేఫ్ రూట్ అనుకోవచ్చు, కానీ చాలాసార్లు ఇది మనల్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్లదు. అయితే దీనికి మరో దారి ఉంది. అంటే ఎప్పుడూ అద్దె కట్టేవాళ్లుగా మిగిలిపోకుండా ఒక ఆస్తికి ఓనర్గా మారే దారి. ఈ విశ్లేషణలో ఆ కనిపించని దారి గురించే మనం ఇప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. మనం నెమ్మదిగా యజమానుల ప్రపంచం నుండి అద్దెదారుల దేశంగా మారుతున్నాం. ఈ మాటలన్నది కోడీ శాంచెజ్. మన సమాజంలో వస్తున్న ఓ సైలెంట్ మార్పును ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకప్పుడు చూడండి, సొంత ఇల్లు, సొంత వ్యాపారం అంటే అదొక గర్వకారణం. కానీ ఇప్పుడు గిగ్ ఎకానమీ, లైఫ్ స్టైల్ మార్పులు, పెరిగిపోతున్న ఖర్చులు, వీటన్నిటి వల్ల ఏదైనా సొంతం చేసుకోవడం కంటే అద్దెకు తీసుకోవడమే ఈజీ అయిపోయింది. ఇది కేవలం మన డబ్బుకు సంబంధించిన నిర్ణయమే కాదు, మన ఆలోచన విధానాన్ని, మన ఐడెంటిటీని కూడా ఎలా మార్చేస్తోందో ఓసారి చూద్దాం. ఈ ప్రశ్న చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది. 10 మందిలో ఒక్కరు మాత్రమే ఎందుకు ధనవంతులుగా చనిపోతున్నారు? మరి మిగతా వాళ్ళు జీవితాంతం కష్టపడినా ఆ ఆర్థిక భద్రతను ఎందుకు సాధించలేకపోతున్నారు? కేవలం నెల జీతం మీద ఆధారపడటమే దీనికి కారణమా? రండి, ఈరోజు మనం ఈ సమస్య మూలాలలోకి వెళ్ళి ఓ సరికొత్త పరిష్కారాన్ని వెతుకుదాం. ఓకే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. చాలా మందికి తాము ఫైనాన్షియల్గా ఒక చక్రంలో ఇరుక్కుపోయామనే ఫీలింగ్ ఎందుకొస్తుందో తెలుసా? జీతం వస్తుంది, కానీ అది ఖర్చులకి కరెక్ట్గా సరిపోతుంది. ఉద్యోగం ఉంటుంది, కానీ స్వేచ్ఛ ఉండదు. సంపాదన ఉంటుంది, కానీ సంతృప్తి ఉండదు. అసలు ఈ ఫీలింగ్ ఎందుకు కలుగుతుందో అర్థం చేసుకుందాం. ఈ సిస్టంలో ఇరుక్కుపోయామని ఫీలయ్యేవాళ్లు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం వర్కింగ్ జాన్ లేదా జేన్. వీళ్ళని బంగారు సంఖ్యలు కట్టేసి ఉంచుతాయి. అంటే మంచి జీతం, మంచి హోదా ఉంటాయి, కానీ చేస్తున్న పనిలో అస్సలు ఆనందముండదు. బాధ్యతల వల్ల ఆ జాబ్ని వదలలేక అలా ఉండిపోతారు. ఇక రెండో రకం వయస్సు పైబడినవాళ్లు. 50-60 ఏళ్లు వచ్చాక వాళ్ల అనుభవానికి విలువ లేకుండా పోతుంది. కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టమైపోతుంది. ఇక మూడో రకం సైడ్ హజిల్స్, క్రిప్టో, స్టాక్స్ అంటూ అన్నీ ప్రయత్నించి ఇవేవీ నిజమైన సంపదను ఇవ్వలేవని తెలుసుకుని పూర్తిగా విసిగిపోయినవాళ్లు. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయముంది. చాలా మందిని ముందుకు వెళ్లకుండా ఆపేది డబ్బు లేకపోవటం కాదు, మనసులో ఉండే భయాలు. నిజానికి అసలు సమస్య ఇదే. రిస్క్ తీసుకోవాలంటేనే భయం. మనల్ని ప్రేమించేవాళ్లు, మన మంచి కోరేవాళ్ళు ఏమంటారు? ఉన్నది వదిలేసి కొత్త ప్రయోగాలెందుకు, జాగ్రత్తగా ఉండు అంటారు. వాళ్ళు ప్రేమతోనే చెప్తారు, కానీ ఆ మాట మనల్ని ఓ సేఫ్ జైల్లో బంధించేస్తుంది. అంతేకాదు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, వ్యాపారం మన వల్ల కాదు, ఇలా మనకు మనమే చెప్పుకునే కథలు కూడా మనల్ని గట్టిగా వెనక్కి లాగేస్తుంటాయి. ఓకే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడాం కదా, ఇక పరిష్కారం వైపు వెళ్దాం. వాల్ స్ట్రీట్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వాడే ఫార్ములాలనే మనం కూడా చాలా చిన్న స్థాయిలో ఉపయోగించి అద్భుతాలు చెయ్యొచ్చు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు. అదే ఇక్కడ అసలైన టర్నింగ్ పాయింట్. దీన్నే ఆహా మూమెంట్ అంటారు. ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నప్పుడు కోడీ శాంచెజ్కి ఇది అర్థమైంది. అదేంటంటే, ఒక $1 బిలియన్ కంపెనీని కొనడానికి ఏ రూల్స్ అయితే ఫాలో అవుతారో అవే రూల్స్ ఒక $1,00,000 చిన్న వ్యాపారాన్ని కొనడానికి కూడా వర్తిస్తాయి. ఆలోచించండి, డబ్బున్న వాళ్ల గేమ్ వేరు, మన గేమ్ వేరు అని మనం అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ గేమ్ రూల్స్ అందరికీ ఒకటే. ఆ రూల్ బుక్ని చదవడం ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ స్లైడ్ చూస్తే ఆ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, $1 బిలియన్ డీల్ అంటే చాలా కాంప్లెక్స్ లెక్కలు, లాయర్ల టీమ్స్, కొంచెం పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఎందుకంటే అక్కడ రిస్క్ ఎక్కువ. కానీ ఒక $1,00,000 డీల్, దానికి జస్ట్ ఒక సింపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే P&L చదవడం వస్తే చాలు. స్టాండర్డ్ కాంట్రాక్ట్లే ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చేతిలో పెద్దగా డబ్బు లేకపోయినా దీన్ని కొనొచ్చు. రెండింటి వెనుకున్న లాజిక్ ఒక్కటే, లాభం తెచ్చే ఆస్తిని సొంతం చేసుకోవడం. థియరీ వినడానికి బావుంది కదా, కానీ ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా? అవును, ఈ కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడానికి కోడీ శాంచెజ్ కొన్న మొదటి వ్యాపారం గురించి ఇప్పుడు చూద్దాం. అదో ఫ్యాన్సీ బిజినెస్ ఏమీ కాదు, చాలా సాధారణమైన, ఎవరూ పెద్దగా పట్టించుకోని ఒక బోరింగ్ బిజినెస్ అన్నమాట. ఆమె కొన్న మొదటి వ్యాపారమేంటో తెలుసా? ఒక లాండ్రోమాట్, అంటే మన బట్టలు ఉతికే సెంటర్. దాన్ని ఎంతకు కొన్నారంటే కేవలం $1,00,000. చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఒక బిజినెస్ని ఇంత తక్కువకు కొనగలమా అని.
కానీ అస్సలు షాక్ ఇప్పుడు చూడండి. ఆ $1,00,000 కొన్న వ్యాపారం సంవత్సరానికి $67,000 ప్రాఫిట్ ఇచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడి 2 ఏళ్లలోపే తిరిగొచ్చేసిందనమాట. ఆలోచించండి, ఇంత మంచి రిటర్న్ స్టాక్ మార్కెట్లో కూడా చాలా అరుదు. ఇది వినగానే మన మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏంటి, సంవత్సరానికి $67,000 లాభం తెచ్చే బిజినెస్ని ఎవరైనా ఎందుకు అమ్ముతారు? ఇందులో ఏదో తేడా ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మనం సహజంగానే అనుకుంటాం, ఇందులో ఏదో మోసముండుంటుంది, లేదంటే ఆ నంబర్స్ తప్పు అని. కానీ నిజానికి అసలు కారణం అది కాదు. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ మోటివేటెడ్ సెల్లర్ అనే కాన్సెప్ట్. అంటే వ్యాపారం నష్టాల్లో ఉందని వాళ్ళు అమ్మట్లేదు. యజమానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. వాళ్ళకి వయసు పైబడి ఉండొచ్చు, రిటైర్ అవ్వాలనుకోవచ్చు, లేదా ఆరోగ్యం బాగోలేక, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే వేరే ఊరికి వెళ్ళిపోవడం వల్ల కూడా అమ్మకాంటి పెట్టొచ్చు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో బేబీ బూమర్ జనరేషన్కి చెందిన లక్షలాది మంది ఓనర్లు రిటైర్ అవుతున్నారు. వాళ్ల బిజినెస్లన్నీ టేక్ ఓవర్ చేయడానికి వాళ్ల పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటి లాభదాయకమైన వ్యాపారాలు లక్షల్లో అమ్మకానికి ఉన్నాయి, కానీ కొనడానికి సరైన వాళ్లు దొరకట్లేదు. సరే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది చాలా ప్రాక్టికల్. ఒక చిన్న వ్యాపారాన్ని ఎలా కొనాలి, దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్లేబుక్ గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. కానీ అసలైన ప్రశ్న ఇప్పుడొస్తోంది. బిజినెస్ కొనాలనే ఆలోచన బాగుంది, కానీ $1,00,000 ఎక్కడ్నుంచి తేవాలి? ఇది అందరి మదిలో మెదిలే అతిపెద్ద సందేహం. ఈ అడ్డంకిని ఎలా దాటాలో ఇప్పుడు చూద్దాం. దీనికి సమాధానమే సెల్లర్ ఫైనాన్సింగ్. ఇదో మ్యాజిక్ లాంటి కాన్సెప్ట్. ఇక్కడ మనం లోన్ కోసం బ్యాంకు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. బిజినెస్ అమ్మే ఓనరే మనకు ఫైనాన్స్ చేస్తారు. అంటే వాళ్లే మనకు అప్పిస్తారన్నమాట. మనం బిజినెస్ని నడుపుతూ దాన్నుంచి వచ్చే లాభాల్లోంచి కొంత భాగాన్ని ప్రతీ నెల వాయిదాల రూపంలో వాళ్లకి కడతాం. సింపుల్గా చెప్పాలంటే ఆ వ్యాపారమే తనను తాను కొనుక్కుంటుంది. మన జేబులోంచి పెద్దగా డబ్బు పెట్టకుండానే మనం ఓనర్స్ అయిపోవచ్చు. చూడండి, ఈ ప్లేబుక్లో 4 స్టెప్స్ ఉన్నాయి. 1, మీ అన్ఫేర్ అడ్వాంటేజ్, అంటే ఇతరుల కన్నా మీకున్న ఒక స్పెషల్ ఎడ్జ్ని కనుక్కోవడం. 2, ఒక మోటివేటెడ్ సెల్లర్ని గుర్తించడం. దీనికి బిజ్ బై సెల్ లాంటి వెబ్సైట్లు చాలా హెల్ప్ అవుతాయి. 3, డీల్స్ భాష నేర్చుకోవడం. అంటే P&L స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ లాంటివి ఎలా చదవాలో బేసిక్స్ తెలుసుకోవడం. ఇక చివరిగా 4, అమ్మేవాళ్లకి కొనేవాళ్లకి ఇద్దరికీ లాభం చేకూర్చే ఒక విన్ విన్ ఆఫర్ని తయారు చేయడం. ఆ మొదటి పాయింట్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఈ అన్ఫేర్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రస్తుతం దేనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. ఉదాహరణకి, ఫిట్నెస్ అంటే ఇష్టంతో ప్రతీ నెల జిమ్కి ఫీజు కడుతున్నారా? అప్పుడు మీకు ఆ ఫీల్డ్లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. సో అమ్మకానికున్న ఓ చిన్న జిమ్ని మీరు ఇంకా బాగా రన్ చేయగలరు. అదే మీ స్పెషల్ ఎడ్జ్. అంటే ఒక ఖర్చుని ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తిగా మార్చడమే ఇక్కడ అసలు ట్రిక్. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికొచ్చేసాం. ఈ మొత్తం ప్రయాణం కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. ఇది మన ఐడెంటిటీని, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసుకోవడం గురించి. మనం గ్రహించాల్సిన అసలైన విషయం ఇదే. ఫైనల్ గోల్ ఒక బిజినెస్ కొనడం కాదు. ఫైనల్ గోల్ మనల్ని మనం ఒక ఉద్యోగిగా చూసుకోవడం మానేసి ఒక యజమానిగా, ఒక క్రియేటర్గా చూసుకోవడం. జీతం తీసుకునేవాళ్లలా కాకుండా విలువను సృష్టించి దాని నుంచి సంపదను సంపాదించేవాళ్లలా మారడం. మన ఎకానమీలో మన పాత్రనే మనం మార్చేసుకుంటున్నాం. ఈ మాటలు ఆ ఐడియాను ఇంకా బలంగా చెప్తాయి. ఒక్కసారి ఒక డీల్ ఎలా చేయాలో నేర్చుకుంటే చాలు, ఆ తర్వాత ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. రోడ్డు మీద నడుస్తుంటే ప్రతి షాపు, ప్రతి బిజినెస్ ఒక అవకాశంగా కనిపిస్తుంది. ప్రతి బిజినెస్ వెనుక ఒక ఓనర్ ఉన్నాడని, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అమ్మాలనుకుంటారని అర్థమవుతుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం అవకాశాలతో నిండినట్లు అనిపిస్తుంది. చివరిగా ఒక వాస్తవం. ఉద్యోగి అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే ఒక మూల్యం చెల్లించాలి. దాన్నే ఎగ్జిట్ ట్యాక్స్ అంటారు. అది కొన్ని నెలల నిద్రలేని రాత్రులు కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు కలిగే ఇబ్బంది కావచ్చు, లేదా నెలనెలా వచ్చే జీతాన్ని వదులుకోవాలనే భయం కావచ్చు. కాని ఆ ట్యాక్స్ కట్టిన తర్వాత అటువైపు ఉండేది అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక క్షణం ఆలోచించండి. ప్రతి నెల దేనికి డబ్బు ఖర్చు పెడుతున్నారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీ స్కిల్ ఏంటి? ప్రస్తుతం మీ జీవితంలో ఖర్చుగా ఉన్న వాటిలో దేనిని ఆదాయం సంపాదించి పెట్టే ఆస్తిగా మార్చగలరు? దీనికి సమాధానం మీ దగ్గరే ఉంది.